నాకొచ్చిన డౌటే నా చెల్లికి దాని భర్తకి ప్రియకి వచ్చిందంటే ఏదో జరిగిందని క్లియర్ గా తెలుస్తుంది. మీకు పనికిమాలిన డౌట్స్ వస్తే నేను క్లియర్ చేయాలా? ఏంటి పనికిమాలిన డౌట్లా? చూడు డాక్టర్, మర్యాదగా నిజం చెప్తే మంచిది, వదిలేస్తాను. లేకపోతే కోర్టుకెళ్తా. చనిపోయిందని ఓ బిడ్డనిచ్చావు కదా, ఆ స్కెలిటన్ నుంచి శాంపిల్స్ తీయించి DNA టెస్ట్కి పంపిస్తాను. ఆ బిడ్డ నా బిడ్డ కాదని తేలితే ఈ హాస్పిటల్ క్లోజ్, నీ ప్రొఫెషన్ క్లోజ్, మొత్తం పరువు బజార్ పాలవుతుంది. చూడు మిస్టర్, నీ బిడ్డ చనిపోయాడన్నది నిజం. నీకు చేతనైంది చేసుకో, నాకేం భయం లేదు. నన్నేం చేయలేవు. నువ్వేదో బెంకానికి అలా అంటే నమ్ముతాననుకుంటున్నావా? సస్తే నమ్మను. ప్రియ తల్లికి నీకు మధ్య ఏదో రహస్యం ఉంది, వదలను. అది కనిపెడతా. ఏమైనా చేసుకో, నాకేం భయం లేదన్నావు కదా, చెప్తా. కోర్టుకు లాగి నిజం కక్కిస్తా. ఈ హాస్పిటల్ని మూయిస్తా. ఖబర్దార్. హలో, నేను డాక్టర్ నిర్మల్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ మా నమస్తే. ఏంటి ఇలా ఫోన్ చేశారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అరగంటలో మీరు హాస్పిటల్లో ఉండాలి, అంతే. హలో, ఎందుకు డాక్టర్ అమ్మ ఎంత కోపంగా ఫోన్ చేస్తున్నారు? ఏమై ఉంటుంది? నేను మగాన్నే, నాకు ఖర్చు పెట్టే హక్కు లేదా? తాలిగట్టిన భర్తని కూడా చూడకుండా నాకేది తిరిగి మాట్లాడతా నిన్ను? శేఖర్ ఆగు. ఏంటా ఇది? కట్టుకున్న పెళ్ళాన్ని కొడతావా? అసలు ఆడదాని మీద చేయెత్తడం తప్పు కదట. దీన్ని ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులు కాదనుకుని పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుని ఒంటరి బతకాల్సి వస్తుంది. ఇదేమో నన్ను అర్థం చేసుకోకుండా మంచి మర్యాద లేకుండా మాట్లాడితే కోపం రాదా? కొట్టనా? ఓహో, నువ్వు ఒక్కడివే అందరినీ వదిలేసి వచ్చావా? ఏ నేను నీతో పాటు రాలేదా? నీకెంత బాధుందో నాకు అంతే బాధుంది. నీ గౌరవ మర్యాదలు కాపాడడానికి నువ్వెంత తెస్తే అంతలోనే గుట్టుగా కాపురం చేస్తున్నాను. నేనంత పొదుపుగా కాపురం చేస్తుంటే నువ్వు తాగి తందనాలాడుతూ డబ్బు తగిలేస్తుంటే నాకు కోపం రాదా? ఏంటి బాను నువ్వు? అతను మగాడు, ఏదో కోపంలో ఒక మాట అంటే నువ్వు మాటికి మాట సమాధానం చెప్తావేంటి? ఇలా నలుగురు ఉన్న చోటే నువ్వు గొడవ పడితే నలుగురిలో నువ్వు చులకనైపోతావు. కాస్త సర్దుకుపో. అలా చెప్పండి. దానికి తను చేసింది న్యాయమైన పని అయితే ఎలాగో అలా సర్దుకుపోవచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో పట్టించుకోకుండా వదిలేస్తే అటు ఆయన ఆరోగ్యం, ఇటు సంసారం రెండూ గుల్లపడిపోతుంది. మొదట్లో నా మాట వింటూ బానే ఉండేవారు, రాను రానే ఇలా తయారయ్యారు. మాట అనగానే కోపం వస్తుంది, చేయలేస్తుంది. చూడవయ్యా శేఖరు, బాను మాట్లాడింది ధర్మంగా ఉంది. ఎందుకు చెప్పు అనవసరమైన గొడవలు? తన మాట విని చక్కగా కాపురం చేసుకోండియా. వచ్చావా గోపి? రావయ్యారా. గోపి, సమయానికి వచ్చావు. ఇన్నాళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు. మీ తరపు నుంచి ఏ గొడవ లేదు. వాళ్ళు చూడు, గుట్టు చప్పుడు కాకుండా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు ఎలా గొడవ పడుతున్నారో నువ్వే 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని బుద్ధిగా ఉండమని చెప్పు. రాయ్యారా, నువ్వే చెప్పవయ్యా. ఏంటమ్మా అసలు ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? అన్నయ్య, నువ్వైనా న్యాయం అడగన్నయ్య. ఏ రోజు నన్ను నా మాటని కాదనని ఈయన ఈ రోజు అందరి ముందు నన్ను కొట్టి బయట పడేస్తానంటున్నారు. నేనే ఊరికే దీన్ని పని బట్టలే కొట్టలేదు. మొగుడిని మగాన్ని అనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అందుకే 4 తగిలించా. ఏం తప్ప? అసలు నాకేం అర్థం కావట్లేదు. భాను అలా మాట్లాడే మనిషి కాదు. ఏమా భాను, అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడావు? ఏం లేదన్నయ్య, 2 రోజుల క్రితం ఈయన ఫ్రెండ్ కొడుక్కి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కావాలి అని 1000 రూపాయలు ఇమ్మన్నారు. నేను పాపం చిన్నపిల్లాడికి ఆరోగ్యం బాలేదు కదా అని చీటీ కట్టాల్సిన డబ్బులు ఈయనకిచ్చాను. ఆ అబ్బాయి ఆరోగ్యం ఎలా ఉందని ఈ రోజు అడిగాను. టైంకి హెల్ప్ చేశావని ఆయన ఈయనకి చేతులెత్తి దండం పెట్టారని చెప్పారు. అయితే ఈ రోజు ఈయన ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈయన స్నానం చేస్తుంటే ఫోన్ నేను లిఫ్ట్ చేశాను. మీ అబ్బాయి కొంట్లో బాలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను. అంతే. మా అబ్బాయికి ఏమైంది, వాడి కొంట్లో బాలేదని నీతో ఎవరు చెప్పారు అని ఆయన నా మీద సీరియస్ అయ్యారు. వెంటనే నాకు అర్థమైంది ఈయన అబద్ధం చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకెళ్లారని.
శేఖర్, ఏంటిదంతా? అది కాదండి, ఫ్రెండ్స్ అందరం కలిసి వారం వారం పార్టీ చేసుకుంటాం. ఒక్కో వారం ఒక్కొక్కరు ఖర్చు పెడుతుంటారు. ఈ వారం ఖర్చు నువ్వు పెట్టరా అని నన్ను అన్నారు. కాదనలేకపోయాను. ఆ విషయం దీన్ని చెబితే ఇది డబ్బులు ఇవ్వదు. అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అబద్ధం చెప్పి డబ్బులు తీసుకోవడం తప్పే కాదన్ను. నేనేదో చేయకూడదు చేసినట్టు, ఎవరినో హత్య చేసినట్టు ఇంత మర్యాద లేకుండా మాట్లాడుతుందే. అది అలా పిచ్చివాగుడు అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? చూడు శేఖర్, ఇంతవరకు మీ మధ్య మాట్లాడడం పద్ధతి కాదని నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు భాను దగ్గర అబద్ధం ఆడి డబ్బు తీసుకుని వెళ్ళడం తప్పు. ఆ డబ్బులతో తాగి తందనాలాడి పైగా నేను చేసింది న్యాయం ధర్మం అని మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. సంసారాన్ని గుట్టుగా నడపడం ఎంత పెద్ద కష్టమో అని ఒక్క ఆడదానికే తెలుస్తుంది. అయినా నువ్వేం చేశావు? కష్టపడి సంపాదించావు. అందరూ మగాళ్ళు చేసే పనే నువ్వు చేశావు. కానీ భాను, నువ్విచ్చిన డబ్బుతో సంసారాన్ని గుట్టుగా వెళ్లదీస్తూ చిట్లు వేసింది. ఆ చిట్లతో ఏం చేస్తుంది? తన చెల్లెలు తమ్ముడు పెళ్లి చేస్తుందా? లేదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి అందుకు చేస్తుంది. హత్య చేస్తేనే అది నేరం పాపం అనుకోకండి. కట్టుకున్న భార్యతో అబద్ధం చెప్తే ఆమె నమ్మకాన్ని హత్య చేసినట్టు అవుతుంది. సరే, నీలాగే భాను నీ దగ్గర అబద్ధం చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకొని అనవసరంగా ఖర్చులు చేస్తే నీ కోపం రాదా? నువ్వు ఊరుకుంటావా? మావారిని చూడు, నీలాగే కష్టపడుతున్నారు. కాని తాగుడు అలవాటు లేదు. మా పెళ్ళై ఇంతకాలం అయింది. ఒక్కరోజు కూడా నా దగ్గర అబద్ధం చెప్పి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేదు. నాకిది నచ్చిందని ఇష్టమైన ఖర్చులు కూడా చేయలేదు. ఒకవేళ నాకు నచ్చని ఖర్చులు ఏవైనా చేస్తే నా దగ్గరకొచ్చి నన్ను ఒప్పించి నచ్చ చెప్పి డబ్బులు తీసుకెళ్తారు. ఒక్క డబ్బుల విషయంలో మాత్రమే కాదు, ఏ విషయంలోనూ మా ఆయన నాతో అబద్ధం చెప్పరు. భర్త తన భార్య ఎంత సత్యంగా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగే భార్య కూడా తన భర్త సత్యంగా ఉండాలని కోరుకుంటుంది. భార్య భర్తల మధ్య ఏ రహస్యం దాపరికం ఉండకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంసారం చేయాలి కానీ మోసం చేస్తూ కాదు. అలా చేస్తే ఆ సంసారాన్ని సంసారం అనరు. ఇవన్నీ అర్థం చేసుకుని మాట్లాడండి. చూశారా, నేను వయసులో మీకన్నా పెద్దదాన్ని కావచ్చు. కానీ అర్చన వయసుకు మించిన మాటలు చెప్పింది. నేను అవే చెప్పాలనుకున్నాను. అర్చనన్న ప్రతి మాటలో 100% నిజం ఉంది. భార్యాభర్తల మధ్య అబద్ధానికి చోటు లేకపోతేనే ఆ సంసారం సుఖ సంతోషాలతో సాఫీగా నడుస్తుంది. గొడవ పడి వీధిని పడితే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. చూడండి, ఈసారి వదిలేస్తున్నాను. మరొకసారి ఇలా గొడవ పడ్డారో ఇల్లు ఖాళీ చేయించేస్తాను. జాగ్రత్త. ఏవండి, మీరు ఎంత సత్యంగా నడుచుకుంటారనేది ఆ శేఖర్తో ఒక్క మాట చెప్పండి. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పి ఒక్క రూపాయినా నా దగ్గర నుంచి తీసుకున్నారా? ఈ రోజు ఈ శేఖర్ 1000 రూపాయలు తీసుకున్నాడు. రేపది 10,000 అవుతుంది. అలా ఒక కుటుంబమే నాశనం అయిపోతుందండి. కాస్త నా మాట మీ మాటగా చెప్పండి. అర్చన, అది అమ్మా అర్చన, వాడు రాత్రి అంతా షెడ్లో కష్టపడి అలసిపోయి ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు అతనికి నువ్వు అది చెప్పండి ఇది చెప్పండి అంటే వాడు మాత్రం ఏం చెప్తాడు? ముందు లోపలికి వెళ్ళి కాస్త స్నానం చేసి ఓ ముద్ద తిని విశ్రాంతి తీసుకొని. అయ్యో, నేను ఆ విషయమే మర్చిపోయాను. భాను, చూడు, జరిగిందేదో జరిగిపోయింది. పెద్ద చేకు. నువ్వు కూడా భానుకి అబద్ధం చెప్పకు. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. వెళ్ళండి. ఏమండి, లోపలికి రండి. వెళ్ళండి వెళ్ళండి రా. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. పదండి.
రండి. ఏమండి, రాత్రి 3 లక్షలు తీసుకెళ్లారు కదా, 2 లక్షలు నందినికి ఇచ్చేశారా? 1 లక్ష స్పేర్ పార్ట్స్ కొనేశారా? కొన్నాను. ఆ లక్షలో ఏవైనా డబ్బులు మిగిలాయా? లేదర్చన, ఏం మిగలలేదు. సరే, మీరు స్నానం చేసి రండి. ఇడ్లీ చేశాను, చట్నీ చెయ్యాలి. మీరు స్నానం చేసేలోపు నేను చట్నీ చేసి తీసుకొస్తాను. చూసావు నాన్న, అర్చన నా మీద ఎంత నమ్మకం పెట్టుకుందో. బయట అందరి ముందు మా ఆయన నాకు అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు అంటుంటే నా తల తీసేసినట్టుగా అయిపోయింది. ఎప్పుడూ అబద్ధం చెప్పని అర్చనకి అబద్ధం చెప్పాను, మోసం చేశాను. నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది నాన్న, సిగ్గుగా ఉంది. చూడు గోపి, నిన్ను ఇరకాటంలో పెట్టింది నేనేనయ్యా. నువ్వు నిజం చెప్పి డబ్బులు అడుగుతానన్నావు, కానీ నేనే బలవంతంగా నీ చేత అబద్ధం చెప్పించాను. సరే, ఇప్పటికీ మించిపోయింది లేదు. అర్చనకి నిజం చెప్పేసేయ్. వద్దు నాన్న, ఇప్పుడు నిజం చెప్తే అర్చన తట్టుకోలేదు. అసలు ముందే నేను రాణికి డబ్బు ఇవ్వాలి అర్చన అని చెప్పి అడుగుంటే అర్చన ఖచ్చితంగా డబ్బిచ్చుండేది. నేనే తప్పు చేశాను. గోపి, తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకి అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకాలి అని చెబుతారు. కానీ నేను దానికి విరుద్ధంగా ప్రవర్తించానయ్యా. వస్తాను, పనికి బయలుదేరుతాను. ఏ దుర్మార్గుడికి నిజం తెలియకూడదు అనుకున్నావో వాడికే నిజం తెలిసింది. మీకిలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వరలక్ష్మి, కన్న కూతుర్ల జీవితాలు బాగుండాలని నువ్వు ఆడిన అబద్ధం, చేసిన పని మనల్ని క్షణం కూడా నిలకడగా నిలబడనీయకుండా తరుముతుంది. ఇప్పుడు చూడు, భయంతో పరిగెత్తాల్సి వస్తుంది. ఈ విషయం నాతో ముందే చెబితే నేను ఒప్పుకున్నానే కదా, చేయాల్సిందంతా చేసి ఆ తర్వాత నాకు చెప్పావు. ఇప్పుడు ఈ సమస్యతో మనమే కాదే, మనకింత సహాయం చేసిన డాక్టర్ గారిని కూడా ఇబ్బంది పెడుతున్నాం. అదేనండి నాకు బాధగా ఉంది. వాడు కూడా ప్రియకి వాడికి పెళ్లి జరగలేదన్న ఒకే ఒక్క కారణంగా వాడు మన మీద పగ తీర్చుకుంటానని గొడవ చేసి వెళ్ళాడు. ఇప్పుడు వాడేం చేస్తాడని భయంగా ఉందండి. చూడండమ్మా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి. అతనేమో కోర్టుకెళ్తానని బెదిరించాడు. అదే జరిగితే నా పేరు ప్రతిష్టలు, నా హాస్పిటల్ గుడ్ విల్ సర్వనాశనం అయిపోతుంది. ఆ విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడండి సార్, ఈవిడ చాలా ఎమోషన్ గా ఉన్నారు. కాస్త మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఆ దినాన్ని కలిసి కోర్టుకెళ్లకుండా ఆపండి. అది జరగకపోతే నేను జరిగిందంతా క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మీరు దాచాలనుకున్న రహస్యం అందరికీ తెలిసిపోతుంది. ఆలోచించండి. డాక్టర్ గారు, నేనంటున్నానని తప్పుగా అనుకోవద్దు. అలా ఆవేశపడి మాట్లాడకండి. మీరు నిజం చెప్పినా మీకు మీ హాస్పిటల్కి చెడ్డ పేరే కదా. నిజమే, మీకన్నా ఎక్కువ చిక్కుల్లో ఇరుక్కునేది మేమే. మీరేం భయపడకండి. ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా ఈ విషయం కోర్టు దాకా వెళ్లకుండా చూస్తాను. అతను నా మీద ఛాలెంజ్ చేసి వెళ్ళాడండి. మీరతని ఎలా కోర్టుకెళ్లకుండా ఆపుతారు? ఈరోజు శుక్రవారం, రేపు ఎల్లుండి శని ఆదివారాలు. కోర్టుకెళ్లే అవకాశం సోమవారం దాకా లేదు. ఈలోపు ఎలాగోలాగా మేనేజ్ చేసి కోర్టు దాకా వెళ్లకుండా చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. చేసి చూపించండి. మేం చూసుకుంటాం డాక్టర్ గారు. పదవరలక్ష్మి.
అసలు ఈ విషయం వాడికి ఎలా తెలిసిందండి? వాస్తవం తెలిసింది నీకు నాకు అల్లుడు గారికి మాత్రమే. అల్లుడు గారా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి చెప్పరు, మనము చెప్పలేదు. మరి ఎలా తెలిసింది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి? నాకు అర్థమైందండి. ఈ విషయం జయంతి ద్వారానే వాడికి తెలిసి ఉండాలి. జయంతి ద్వారానా? అవునండి. జయంతికి ఎలా తెలిసింది? ప్రియకు అనుమానం వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధించింది అన్నాను కదా, అప్పుడు జయంతి కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత అది వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడింది. ఏం మాట్లాడామని నేను అడిగాను, కానీ అది చెప్పలేదు. అదే వాళ్ళ అమ్మకి చెప్పుండాలి. ఆవిడ గారు కొడుకుతో చెప్పుంటుంది. జయంతి ద్వారా తెలిసింది కాబట్టి జయంతి ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం జరిగేలా చూడాలి. కోర్టుకెళ్లకుండా ఆపాలి. పద వెళదాం. టమాటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ చేశాను, తినండి. అర్చన, ఏంటి ఏకంగా ఎన్ని చట్నీలు చేసావు? మీరు రాత్రంతా షెడ్లో పనిచేసి అలసిపోయి ఉంటారు కదా, 4 రకాలు చేస్తే మీరు బాగా తిని హాయిగా నిద్రపోతారని. తినండి. ఏంటండి అదోలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? అబ్బే అదేం లేదు, రాత్రంతా పనిచేసి అలసిపోయానుగా, అందుకే మత్తుగా ఉంది. అయితే మీరు తిని హాయిగా నిద్రపోండి. తినండి. లేదర్చన, షెడ్లో చాలా పనుంది. తినేసి నేను మళ్ళీ షెడ్కి వెళ్ళాలి. ఏమండి, ఇవాళ షెడ్కి నేను భోజనం తీసుకొస్తాను. భాషా భాస్కర్ని హోటల్కి వెళ్ళొద్దని చెప్పండి. అర్చన మధ్యాహ్నం షెడ్కి వస్తే నేను పని మొదలు పెట్టలేదన్న సంగతి తెలిసిపోతుంది. ఏంటండి? అర్చన, మధ్యాహ్నం నువ్వు షెడ్కి రావద్దు, నేనే ఇంటికొచ్చి తింటాను. మీరు ఇంటికొచ్చి తింటారా? మరి భాషా భాస్కర్ ఎక్కడికెళ్ళి తింటారు? అంటే అర్చన, బయట బాగా ఎండగా ఉంటుంది కదా, నువ్వు మళ్ళీ పిల్లాన్ని తీసుకుని షెడ్ దాకా రావద్దు, అందుకే నేనే ఇంటికి వస్తానంటున్నాను. ఏమండి, ఎండలో నేనెందుకు బాబుని తీసుకొస్తాను? భాను ఇంట్లో వదిలేసి వస్తాను. అది కాదు అర్చన, నేనెందుకు చెప్తున్నానంటే... ఏంటండి అదోలా మాట్లాడుతున్నారు? ఏదైనా సమస్య? అబ్బే సమస్య ఉంది, నువ్వు వెంటనే పడి రావడం ఎందుకు అంటున్నాను అంతే. పైగా నేను షెడ్లో ఎప్పుడు ఉంటానో నాకే తెలియదు అర్చన. అర్థం లేకుండా మాట్లాడకండి. 10 కార్లొచ్చాయి, అవి 1 వారంలో రిపేర్ చేసి అమ్మేయాలని మీరే కదా అన్నారు. అంత పని పెట్టుకుని మీరు బయటకెళ్లాల్సిన పని ఏముంది? ఎందుకంటే బయటికి అది స్పేర్ పార్ట్స్ కొనాలిగా. స్పేర్ పార్ట్స్ కొనాలా? కొన్నారు కదా, మళ్ళీ స్పేర్ పార్ట్స్ కొనాలంటున్నారేంటి? కొన్నవి సరిపోవచ్చనా, ఇంకా చాలా కొనాలి. నీకు ఆ విషయాలేమీ తెలియవు. నేను చెప్తున్నాను కదా, స్పేర్ పార్ట్స్ కొనడానికి బయటికి వెళ్తానేమో, అందుకే రావద్దంటున్నాను. మీరు బయటికెళ్తే ఏంటి? భాషా భాస్కర్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ తింటారు. మీరు వచ్చిన తర్వాత తినండి. ఏంటచ్చినా నువ్వు? నేను షెడ్కి రావద్దని చెప్తున్నా కదా, మళ్ళీ వస్తానంటావేంటి? మీరింకేం మాట్లాడకండి. వాళ్ళిద్దరూ రోజు హోటల్లో తింటున్నారు. 1 పూట ఇంటి భోజనం తింటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదా. ఏంటిది వద్దన్న వస్తానంటోంది? ఇప్పుడు ఇది షెడ్కి వస్తే దీనికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను అక్కడ పని చేస్తున్నా అనుకుంటోంది. నిజం తెలిస్తే తట్టుకోలేదు. ఏం చెయ్యాలి?